కరోనా కొత్త వేరియంట్ రోజుకో లక్షణంతో బాధపడుతున్నారు. ఇది సకల కళ వలవన్ లైట్ అనుకోవద్దు. కోవిడ్ పేషెంట్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో 1000 మందికి పైగా యాక్టివ్ కేసులున్నాయని తెలియజేశారు. ఈ నేపథ్యంలో సింగర్ స్మితా తల్లి జోగులాంబ తాను తాజాగా కరోనా బారిన పడ్డానని, ఈ సమయంలో తాను ఎదుర్కొన్న లక్షణాలను వివరిస్తూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని మాస్కులు ధరించడం, రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఆ వివరాలు 6 ఏళ్ల క్రితం చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్ ప్రపంచం మొత్తాన్ని భయపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది కోవిడ్ ప్రభావానికి గురికాగా అధికారిక లెక్కల ప్రకారం 70 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా ప్రభావం నుంచి, అది మిగిల్చిన నష్టాల నుంచి మానవాళి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అయితే మరోసారి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంలో ఆందోళన కలిగిస్తుంది. మన దేశంలో కూడా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా 1000 మందికి పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో కొత్త కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయని తెలిపింది. ఇక ఇండియాలో 2 కరోనా కొత్త వేరియంట్లు గుర్తించారు. మరి ఇప్పుడు నమోదవుతున్న కోవిడ్ వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటున్నాయి అనే దానిపై సింగర్ స్మితా తల్లి జోగులాంబ స్పందిస్తూ తన వ్యక్తిగత అనుభవాలను ముందుకు పంచుకున్నారు. కోవిడ్ వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుపుతూ పోస్ట్ చేశారు ఆ వివరాలను. జోగులాంబ తన ఎక్స్ ఖాతాలో ప్రస్తుతం వ్యాపిస్తున్న కోవిడ్ వేరియంట్ లక్షణాలను గురించి వివరించారు. తాను 3 సార్లు వ్యాక్సిన్ తీసుకున్న కరోనా బారిన పడ్డానని చెప్పుకొచ్చారు. వైరస్ బారిన పడిన తొలి రోజే జ్వరం, 2వ రోజు తలనొప్పి, 3వ రోజు గొంతు నొప్పి, 4వ రోజు జలుబు, 5వ రోజున కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న వేరియంట్ రోజుకొక కొత్త లక్షణంలో సకల కళ వల్లభాన ఉందన్నారు. పైగా ఈ వేరియంట్ వెళ్తూ విపరీతమైన బలహీనతను మిగిలించిందని తెలియజేశారు. దీని నుంచి బయటపడాలంటే చాలా సమయం పడుతుందన్నారు. అంతేకాక మన దగ్గర కేసులు లేవన్నది భ్రమ అని, ఎవరు టెస్టులు చేయించుకోవడం లేదని తెలిపారు. గనుక ఎవరికి వారు ముందు జాగ్రత్తగా మాస్కులు ధరించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్ళకపోవడమే మేలని సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో కోవిడ్ వ్యాక్సిన్ సామర్థ్యాన్ని అసలు తోసిపుచ్చలేమని చెప్పుకొచ్చారు. కరోనా వ్యాక్సిన్ మన శరీరంలో కాబట్టే కోవిడ్ ఊపిరితిత్తుల దాకా వెళ్లడం లేదన్నారు. వ్యాక్సిన్ లేక గతంలో కోవిడ్ ఊపిరితిత్తుల వరకు వ్యాపించి ఎంత ఇబ్బంది పడ్డామో ఓసారి గుర్తు చేసుకోమంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్టు చాలా మందిని స్పందిస్తూ కోవిడ్ లక్షణాల గురించి తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే కొందరు తమ స్వీయ అనుభవాలను పంచుకున్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లోని కూకట్పల్లి ప్రాంతంలో ఒక డాక్టర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో అతడి కుటుంబ సభ్యులకు కూడా టెస్టులు చేశారు. దీనిపై తెలంగాణ విద్యా వైద్యాధికారులు స్పందించి ప్రజలు భయపడాల్సిన పని లేదని తెలియజేశారు. కాకపోతే అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా వంటి పరీక్షలు చేయించుకోవడం మంచిదని వెల్లబుచ్చారు.